వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే చూసుకుందాం. జైభీం దినపత్రికలో వెళ్లే ముందు జైభీం ఆశయం, జైభీం పోరాటం, జైభీం లక్ష్యము, సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాల లక్ష్యంగా ఈ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల గొంతుకగా ప్రతి సమస్య పైన అలుపెరిగాని పోరాటం చేస్తూ ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా నిలబడేటువంటి ఏకైక గొంతుగా జైభీం టీవీ. ఈ భారతదేశంలో ఎవ్వరు పెట్టిన నినాదాన్ని జైభీం మోయడం, జైభీం నినాదాన్ని మోస్తూ అణగారిన వర్గాల పక్షాన నిలబడుతూ 24 గంటలు 24/7 అనేటువంటి ఒక నినాదం ఏవైతుందో ఆ నినాదంలో భాగంగా కష్టపడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అనేక మంది ఇప్పటికే చాలా వరకు అనేక రకాలుగా అభినందించిన సందర్భాలు కూడా, విమర్శలు వేసే సందర్భాలు, అవమానాలు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలో ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ పేరు చెప్తేనే అడుగడుగున ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ ఉన్నటువంటి జాతులు ఏ అయితే బడుగు బలైన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల కోసం ప్రశ్నించేటువంటి గొంతుకగా జైభీం దినపత్రిక ఉన్నందుకు నేను గర్వపడతాను. కానీ కొంతమందికి నిజంగా మీడియా అంటే మీడియా భావాజాలం అంటే తెలియదు. మీడియా భావాజాలం తెలియకుండా ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థ, ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఏ విధంగా వాళ్ళు చలమనవుతున్నారో, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏ విధంగా విస్తరింపజేస్తున్నారో ఇలా అందరికీ తెలిసిన సత్యమే. అందుకోసం ఇలా 4th ఎస్టేట్ అనేది ఇలా ఈ శాసిస్తుంది ఈ భారతదేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ కూడా శాసించేది ఓన్లీ 4th ఎస్టేట్ మాత్రమే. డబ్బు, హోదా ఏది ఉండదు, కానీ మీడియా ఏదైనా శాసిస్తుందని చెప్పడానికి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అనేక మందికి భరోసాను కల్పించి, అనేక మందికి మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేసి, అనేక మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ భావాజాలాన్ని ఈ ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందికి జైభీం నినాదం ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అందుకోసమే 24 గంటలు జైభీం ఆశయాన్ని మోస్తూనే ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగలేని సందర్భాలు, ఒక పక్కన జ్వరం వచ్చి ఒక పక్కన మరో పక్కన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడి ఇవాళ మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సుమారుగా నైట్ 1 నుంచి 2-3 గంటల దాకా కూడా పేపర్ కోసం వార్తలు రాస్తూనే ముద్రింప చేసి అది సర్క్యులేషన్ చేసి సర్క్యులేట్ చేసిన అనంతరం మళ్ళీ వచ్చి మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నంటే ఇది మన జాతులకు ఇది అర్థం కావాలి. ఈ జాతులలో ఉన్నటువంటి అనేక మందికి ఇది మన గొంతుక, ఇది మన ఆశయం, దీన్ని మనం బతికించుకోవాలి. సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు, ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకే సాధ్యమయ్యేటువంటి మీడియా పత్రికలు స్థాపించేటువంటి సందర్భంలో ఒక అణగారిన వర్గాల నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఇవాళ జైభీం సంస్థలను స్థాపించి ఇవాళ మేమున్నామనే భరోసానిచ్చేటువంటి సందర్భం ఉందంటే నిజంగా అది గర్వపడాలి. దీనికోసం ప్రతి ఒక్కరం కూడా కలిసిగట్టుగా ఇవాళ ఇది మా టీవీ ఛానల్, ఇది మా గుండె చప్పుడు, ఇది మా పేపర్, ఇది మా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఈ జైభీం నినాదమే మా ఆయుధం అని చెప్పుకునే విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, విలువైన కామెంట్ చేసి తెలియని విషయాలు కూడా చెప్పే విధంగా అనేక సందర్భంలో నేనున్నాననే భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా జైభీం టీవీ ఛానల్, జైభీం దినపత్రిక ఆఫీసులు పెట్టి అక్కడ కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నినాదం ఏదైతే పే బ్యాక్ టు ద సొసైటీ ఉన్నాడో, పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం. ఏదైతే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినటువంటి ఒక నినాదం ఏమవుతుందో ఆశయంలో భాగంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో మానసిక ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో ఎదురుదాడులు, ఎంతో భయంకరమైన నిందలు, అవన్నీ అవమానాలు తట్టుకొని కూడా నిలబడి మీ ముందు నేను చదువుతున్నానంటే మన జాతులకు ఇది మేము ఉన్నామనే భరోసాని ఇవ్వడం కోసం మాత్రమే చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం అని చెప్తూ ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ఆశయం, ప్రతి ఒక్క ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ఈ మహనీయుల సాక్షిగా ఎక్కడ కూడా ఉండరు. ఈ మహనీయుల సాక్షిగా ఇవాళ నేను ఎంత ప్రయత్నం చేస్తున్నామో మాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నామో తెలుసు, దగ్గరుండి చూసే వాళ్ళకు కూడా తెలుసు ఏ విధంగా కష్టపడుతున్నాం, ఏ విధంగా మా లైఫ్ని సాక్రిఫై చేస్తున్నాం, ఏ విధంగా నిద్రాహారాలు మానుకొని కూడా ఈ సమాజం కోసం ఎంత తపిస్తున్నామో, ఇవాళ ఎంత కష్టపడ్డా కూడా ఈ సమాజము ఏదో ఒక రోజు గుర్తిస్తుంది అనేటువంటి నమ్మకంతోనే ఈ సమాజానికి మేమున్నాము. ఒక దళితులు కూడా అగ్రవర్ణ స్థాయిలో కూడా టీవీ ఛానళ్ళు పెడతారు, మీడియా రంగంలోకి వస్తారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం జైభీం టీవీ అని కూడా చెప్పడానికి నేనైతే గర్వపడతాను. అందులో ప్రతి ఒక్క వార్తను కూడా రాసే సందర్భంలో
ఈ వార్తలు రాసేటువంటి సందర్భాలు ఇవాళ ఉన్నటువంటి అనేక న్యూస్ పేపర్లు, అనేక టీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. వారితో పాటు పోటీ పడడం అంటే అసాధ్యం. కానీ వారితో పాటు పోటీ పడి సీఎం లాంటి, పిఎం లాంటి వ్యక్తులు కూడా ఇవాళ ఉన్నటువంటి మన పేపర్ను వాళ్ళు చూసే విధంగా కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చేటువంటి సందర్భం ఉంటుందంటే అది మనం చేసుకున్నటువంటి ఒక గొప్ప త్యాగము. అంబేద్కర్ ఆశయం ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. దీనికి ప్రధానంగా వార్తలకు వెళ్లే ముందు ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించొద్దు, ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించొద్దు అనేటువంటి ప్రధాన వార్త. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, అదుపు తప్పుతున్న అరాచకాలను తరిమికొట్టండి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న హత్య రాజకీయాలను నిర్మూలించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, హత్యలు పెంచి పోషిస్తున్నారు, ప్రజల్ని భయపెడుతున్నారు, డ్రగ్స్ ప్రార్థనలు పూర్తిగా నిర్మూలించండి, చట్ట పరిధిలోకి లోబడి పనిచేయాలి, దేశం నలుమూలల ప్రజాస్వామ్య హక్కులు పెంపొందించబడాలి. డాక్టర్ వరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇలా నువ్వు ఎక్కడ చూసినా, ఏ పేపర్లో చూసినా కూడా ఇవాళ వాళ్ళు డబ్బా కొట్టుకునేటువంటి వార్తలు. అంటే ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ఇవాళ వాళ్ళు డబ్బులు ఇస్తే రాసేటువంటి చాలామంది ఉంటారు. కొంతమంది ఎలాంటి డబ్బులకు లొంగకుండా, దేనికి అలవాటు పడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అవన్నీ ప్రలోభాలు కూడా ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా తిరస్కరించి అవన్నిటికీ కూడా దూరంగా ఉండి ఇవాళ ఎలాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా ఇవాళ ధైర్యంగా ఇవాళ నిలబడి ఉన్నామంటే ఈ విధంగా రాయడంలో భాగంగా వీళ్ళంతా ధైర్యంగా నిలబడి ఒక పేపర్లో ఒక వార్తలు రాసి ఆ పబ్లిసిటీ చేసి అది ప్రపంచానికి పరిచయం చేస్తున్నామంటే ఇవాళ దమ్ము ధైర్యం ఉంటేనే రాస్తున్నాం అంటే ఒక సందర్భం కూడా గర్వంగా చెప్పుకోవాలను. అందుకోసమే ఇవాళ నిస్వార్థంగా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎవరికి అమ్ముడు పోకుండా, ఎవరి పక్షం నిలబడకుండా ఇవాళ ఉన్నటువంటి సమాజం కోసము, సమాజ బాగు కోసము, అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలబడి ఇలా ఉన్నామంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను. అందుకోసమే ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించోదు. ఇలా డ్రగ్స్కు బానిసలై ఇలా ఒక పక్కన ప్రేమ పేరుతోని మోసాలు చేస్తూ, మరో పక్కన ఇలా ఉచిత పథకాలని ఎన్నో రకాలుగా అలవాట్లకు గురి చేసి ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలను అనేక రకాలుగా ఇలా వాళ్ళను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటే ప్రజాస్వామ్యం బతికుండాలి. ప్రజాస్వామ్యం లేకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కానీ ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటూ ఇలా ఏమైనా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే విధంగా ఇలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఇలా నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా కోకలలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంతో పరాకాశలాడొద్దని డాక్టర్ వరిగల శివ హెచ్చరించారు. దేశ నలువైపుల ప్రజాస్వామ్యానికి రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సరైన విధంగా న్యాయం జరగలేదని బాధ వ్యక్తపరిచారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పేద ప్రజలకు హక్కులు కల్పిస్తూ న్యాయం చేస్తే కొంతమంది ప్రజానాయకులు వాటిని కాలరాస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజానిధులు దుర్వినియోగపరచకుండా కాపాడుతున్న బాధ్యత అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందన్నారు. అన్ని వర్గాలకు సమానం జరిగినప్పుడే ప్రజాస్వామ్య రక్షణ విలువ ఉంటుందన్నారు. ప్రభుత్వ పరిపాలన విధానాల అక్రమార్కులపై చర్య జరగడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షించబడాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల రాజకీయ పలుకుబడితో తప్పించుకుంటున్నారన్నారు. వ్యవస్థలో ఉన్నతమైన మార్పులు తీసుకురాగల అత్యుత్తమ అధికారులు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు కాస్తాయన కాపాడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీ నాయకులు అప్రసామికబద్ధంగా ప్రభుత్వ విరుద్ధపు వ్యాఖ్యలకు ప్రజలపై రుద్దు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పరుస్తున్నారన్నారు. ఏం చేసైనా ప్రభుత్వాలపై కక్షాం చర్యలే చేపట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఒక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడకపోతే రాబోయే భవిష్యత్తులో పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేటువంటి రాజకీయ నాయకులను ఏ విధంగా ఇవాళ వాళ్ళు పసిగట్టబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు. ఒక పక్కన చెప్తూనే మరో పక్కన ఇవాళ ప్రజాస్వామ్య విలువలను ఇవాళ ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భాలు కూడా మనం కోకొలలో చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధాన వార్త.